ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పావులాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం. ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉంటారు ఈరోజు. వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలు అవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గాడని కూడా నేను మీకు మనవి చేస్తాను. ఇంకొక విషయం, కొలంబియా సరే ఆడ పక్కన పెడతాం, అది కూడా బయటికి రావాలి. ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి? ప్రెస్ మీట్ మొదలైంది. ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్? ఆయన దూపిడి ప్రభాకర్, రాజ మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా? ఒరే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా. రే సాయిగా, ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంతే, వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు, టీవీ5 సాంబడు ఏరే మీ ఇంట్లో పనుడా? చొప్పు తెగద్దు నా ఎలా. ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. వీకే వెంకటకృష్ణ గారు, వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధుందిరే నీకా? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా, వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని, ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా నువ్వు వేరే ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాల. ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని. బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఈడు పుట్టోడు. ఈ పుట్టినాయాలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది. ఈడు పోయి చూసాడు, ఈడు బాత్రూములు గడిగే ఎదవా. ఏరా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా? లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గారిని ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే? నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో. నీకు హిందీ వచ్చురే రాయడవా? 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు. నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు, నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా? చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఈడు. అక్కడ పోయి ఈడు చదువుకునే రోజుల్లో ఈడి చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజే పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి. అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని. అది విషయం లేదు కదా అన్న. అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు. ఊరి నీ పాసుగా అంటే అప్పుడు విషయం ఉండేది, ఇప్పుడు లేదేమో అని. అది కూడా గోక్యం. అది కూడా ఎందుకు ఇప్పుడు
వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈ రోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపెట్టేది ఎవరిని? ఫోర్త్ పిల్లర్. ఇంకో భలే జోకేసాడు, అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో చెప్పాడు, ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు, నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే, పిల్లలు పుట్టారా గే అయితే? ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంటే గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద. ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఈడు. ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా.